తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. విలక్షణ నటుడిగా ప్రసిద్ధిగాంచిన కోట శ్రీనివాసరావు ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. జూలై 10న పుట్టినరోజు జరుపుకున్న ఆయన 3 రోజులకే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడం అందరినీ కలిచివేస్తోంది. 83 ఏళ్ల కోట శ్రీనివాసరావు కొంతకాలంగా అనారోగ్యంగా బాధపడుతూ ఇంటికే పరిమితమయ్యారు. కోట మరణం పట్ల తెలుగు సినీ రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన్ని కడసారి చూసేందుకు తరలివచ్చి కోట పార్థివ దేహానికి నివాళులర్పిస్తున్నారు. కోట శ్రీనివాసరావుతో వ్యక్తిగతంగా ఎంతో అనుబంధం కలిగి ఎన్నో సినిమాల్లో కలిసి నటించిన తనికెళ్ల భరణి ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కోట శ్రీనివాసరావు మృతితో సినీ పరిశ్రమ కూలిపోతుందన్నారు. సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టి నటుడిగా కోట్లాది మంది ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకోవడం సామాన్య విషయం కాదన్నారు. సినిమాలోకి రాకముందు నుంచే కోట శ్రీనివాసరావుతో తనకు అనుబంధం ఉందని, ఇద్దరం కలిసి ఎన్నో నాటకాల్లో కలిసి నటించామన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన మృతిని తట్టుకునే మనోధైర్యాన్ని ఆ కుటుంబానికి ఇవ్వాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని అన్నారు. ఈ ప్రపంచంలో నటన ఉన్నంత కాలం కోట శ్రీనివాసరావు బతికే ఉంటారని బ్రహ్మానందం అన్నారు. కోట భౌతిక కాయానికి నివాళులర్పించిన ఆయన భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కోట శ్రీనివాసరావు ఇక లేరన్న విషయాన్ని తాను నమ్మలేకపోతున్నానన్నారు. ఏ విషయాన్నైనా నిర్మోహమాటంగా మాట్లాడే వ్యక్తిని కోల్పోవడం దేశానికి, సినీ ఇండస్ట్రీకి తీరని లోటని అన్నారు. అలాగే మురళీమోహన్ మాట్లాడుతూ కోట శ్రీనివాసరావుతో నాకు ఎంతో అనుబంధం ఉంది. ఆయన ఒక ఎగ్జిక్యూటివ్ నటుడు, ఎవరిని అనుకరించేవాడు కాదు. వ్యంగ్యంగా చేయడంలో ఆయనకు తిరుగులేదు. బ్యాంక్ ఉద్యోగం చేస్తూ నాటకంలో నటించేటప్పుడు కోట నన్ను ఓ సహాయం అడిగారు. త్వరలోనే బ్యాంక్ మేనేజర్ అవుతాను. ఈ టైంలో సినిమాల్లోకి రావాలా వద్దా అని సందిగ్ధంగా ఉన్నాను. ఏదైనా సలహా ఇవ్వండి అని నన్ను అడిగారు. నేను ఇచ్చిన సలహా నచ్చే ఆయన సినిమాల్లోకి వచ్చారు. నాటకాల్లో నటించే టైంలో కోట శ్రీనివాసరావు గురించి క్రాంతి కుమార్ గారికి చెబితే ఆయన ప్రాణం ఖరీదు సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. ప్రతిఘటన సినిమా తర్వాత ఆయన ఇక తిరిగి చూసుకునే అవసరం లేకుండా పోయింది. మా జయబేరి సంస్థలోనూ చాలా సినిమాల్లో నటించారు. కొన్ని పాత్రలు ఆయన కోసమే పుట్టాయేమో అనిపిస్తుంది అన్నారు మురళీమోహన్. ఇంకా దిల్ రాజు మాట్లాడుతూ కోట శ్రీనివాసరావు గారు మరణించింది ఇప్పుడే తెలిసింది. మా సంస్థలో ఆయన ఎన్నో గొప్ప చిత్రాల్లో నటించారు. ఆయన లేరన్న విషయం తెలిసి చాలా బాధేసింది. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా అని వీడియో షేర్ చేశారు దిల్ రాజు.